చెత్త కుండీల్లో ఎంగిలి మెతుకులు వేరుకుని తినే ఆ స్థితి నుండి ప్రపంచంలోని కుబేరుడి స్థానంలో పెట్టాడు అతను నమ్ముకున్న దేవుడు. భయంకరటువంటి యుద్ధము జరుగుతున్నటువంటి రోజులవి. ఆ దేశం పేరు కొరియా దేశం. కొరియా దేశం యుద్ధం జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఆ దేశం అంతా కూడా కరువుతో నిండిపోయింది. ఆకలితో అలవడిస్తున్నారు. చాలామంది అలాడి చనిపోతున్నారు, వందల మంది సంఖ్యలో. ఆ సమయంలో ఒక భక్తిగల కుటుంబం ఉంది. ఆ భక్తిగల కుటుంబంలో ఆ తల్లికి కుమారుడు, 2 కుమారులు ఉన్నారు. తండ్రి ఆ యుద్ధ సమయంలో జైల్లో ఉన్నాడు. అలాంటి సమయంలో జరిగింది ఏంటంటే, తన తల్లి ఆకలి తలబడిస్తుంది, తమ్ముడు ఆకలి తలబడిస్తున్నాడని ఆ యవనస్తుడు ఏం చేశాడంటే బయటికి వెళ్ళాడు. ఏమైనా దొరుకుతుందని వెళ్ళాడు. అలా చూసినప్పుడు అక్కడ ఏమీ లేని పరిస్థితిలో ఉంది. అలాంటి సమయంలో ఏం చేశాడంటే ఇక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ కరువుతో నా తల్లి, నేను, నా తమ్ముడు చనిపోయేదానికంటే దొంగతనం చేసి డబ్బు సంపాదిస్తే తప్పేంటి అని రాత్రిపూట దొంగతనాలకు వెళ్ళేవాడు. ఆ దొంగతనం చేసిన డబ్బుతో తన తల్లిని, తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు తల్లి అడిగింది, నాయనా, ఈ డబ్బులు నీకు ఎక్కడివి? నీకేం ఉద్యోగం లేదు కదా, నీకేం పని లేదు కదా, ఈ కరువు భయంకర పరిస్థితిలో నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అని అడిగితే చెప్పాడు తమ్ముడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అన్నయ్య దొంగతనం చేసి తీసుకొస్తానని చెప్పాడు. అప్పుడు తల్లి చెప్పింది కొడుకుతో, నాయనా, ఇది దేవుడి దృష్టిలో ఇది ఘోరమైన తప్పిదం, ఇది దేవుడి దృష్టిలో హేయమైన పని. మనం కరువుతోనైనా చచ్చిపోతాం, కానీ ఈ దొంగతనం మాత్రం చేసి ఆ వచ్చినటువంటి పాపిష్టి డబ్బుతో నువ్వు మమ్మల్ని పోషించొద్దు. ఆకలితోనైనా చచ్చిపోదాం ఈ కరువులో, అందరికంటే మనం గొప్పలం కాదు, కానీ దేవుడు ఒక రోజు మనం చూస్తాడు, మన దేవుడి మీద ఆధారపడదాం, నువ్వు దొంగతనం మాత్రం చేయొద్దు అని ఆ తల్లి ఆ కుమారుడికి చెప్పింది. అప్పుడు ఆ కుమారుడు, అమ్మా, కరువుతో చచ్చిపోయేదానికంటే మనం దొంగతనం చేస్తే నేను తప్పేంటమ్మా అంటే, వద్దు నాయనా, నీతిగా బతుకుతాం, దేవుడే మనం చూస్తాడు, దొంగతనం చేసి ఆ దొంగ సొమ్ముతో మనం బతకొద్దయ్యా అని చెప్పింది. చాలామంది తల్లిదండ్రులు ఈ విషయం బిడ్డలకు నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడి పెద్దవాడైనాక తొలగిపోడని చెప్పింది. సరేనమ్మా అని చక్కగా కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేసుకునేవాడు. ఆ యవనస్తుడు ప్రార్థన చేసేవాడు, తండ్రి, మరి మాకు మార్గం చూపించండి, నా కుటుంబాన్ని పోషించాలి, నా తండ్రి లేడు, నా తల్లి, నా తోడు, మేము ఆకలి తలమటిస్తున్నాం అనే సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ పక్కనే అమెరికా దేశ మిలిటరీ క్యాంపస్ దగ్గరికి వెళ్ళాడు. ఆ మిలిటరీ గుడారాల దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మిలిటరీ క్యాంపస్ దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే, ఆ తిన్నటువంటి వేస్ట్ అంతా కూడా డస్ట్బిన్లో వేసేవారు. ఆ వేస్ట్ అంతా కూడా ఆ ప్లేట్లు అవన్నీ కూడా క్లీన్ చేసి వాటిని తీసుకెళ్ళి స్క్రాప్లు వేసి అమ్ముకొచ్చి ఆ డబ్బులతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆ క్లీన్ చేసే సమయంలో కడుపు ఆకలి తీర్చుకోవటానికి ఆ చెత్త కుండీలో కూడా ఆ ఎంగిలి మెతుకులు తిని కడుపు నింపుకున్నాడు ఈ యవనస్తుడు. అయినా ఇంటికి వచ్చి ఆ కష్టంతో వచ్చి తన తల్లితో చెప్పాడు, అమ్మా, నేను దొంగతనం చేయట్లేదు, ఇదిగో నేను మిలిటరీ క్యాంప్ ఆ గుడారాల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ ఎంగిలి ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా క్లీన్ చేసి తీసుకొచ్చుకుని వాటిని స్క్రాప్లో అమ్ముకొచ్చాను, ఆ డబ్బులు అమ్మని చెప్పేవాడు. అప్పుడు తల్లి దేవుడి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ఆ డబ్బుల్లోనే దేవుడికి తీయమనేది. అమ్మా, ఇంత కష్ట సమయంలో దేవుడు తీయటం ఏంటమ్మా, దేవుడు తీయాలి ఆయన అనేది. మన దేవుడే చూస్తాడు, నేను దేవుడే దీవిస్తాడని చెప్పేది. ఆ విధంగా ప్రార్థన చేసుకునేవాడు. ఆ విధంగా ఆ చెత్త కుండీల్లో ఆ ఎంగిలి మెతుకులు తింటూ కడుపు నింపుకొని ఆ డబ్బు కొద్దిగా స్క్రాప్ వేసిన డబ్బులతో తన తల్లిని, కుటుంబాన్ని పోషించేవాడు. ఆ విధంగా ఆ స్క్రాప్ అవన్నీ కడుక్కొచ్చి అమ్ముకొని ఆ స్క్రాప్ కేసి $15,000 ఆయన దాచిపెట్టాడు. ఆ తర్వాత ఆయన ఒక స్క్రాప్ కొట్టు పెట్టుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారాన్ని దీవించాడు. ఆ తర్వాత వ్యాపారాన్ని అంచెలంచెలుగా దీవించాడు. ఈ రోజున
అతని కొరియా దేశంలోని ఆటోమొబైల్ రంగంలో ఆయన అగ్రగామి స్థానముగా ఒక ఉన్నతమైన దేవు ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ ఆయన ఒక అధిపతిగా ఫౌండర్గా అతను ఆశీర్వదించాడు దేవుడు. దీని స్తోత్రం. ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా అక్కడ తయారు వస్తూ ఉంటుందండి. ఆయన పేరే జుమ్ కిమ్ అనే ఆ యొక్క వ్యక్తి. ఆయన కరువు తీస్తే తెలుసు. ఆయన ఆ దేశం కరువులో ప్రత్యక్ష సాక్షి. ఆయన దేవుడి మీద ఆధారపడిన కుటుంబం ఎంగిలి వెతుకుతున్న వ్యక్తిని దేవుడు ఈరోజు ప్రపంచంలో కుబేరుడిగా ఆస్వాదించాడు. ఆయన పేరే జుమ్ కిమ్. దేవుని స్తోత్రం. దేవు ఇండస్ట్రియల్ ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ మీరు కొడితే అది కూడా వస్తుంది. దేవుని స్తోత్రం. అంతగా అతన్ని హెచ్చించాడు. అతని నమ్మకాన్ని బట్టి దేవుళ్ళు నమ్మకమైన మెండైన దేవుళ్ళు వస్తుందని చెప్పాడు. ఆ కరువులో కూడా తల్లి దేవుడి మీద ఆధారపడటం నేర్పించింది. ఆ కరువులో కూడా తల్లి దేవుడికి ఇవ్వటం నేర్పించింది. ఆ కరువులో కూడా తల్లి యథార్థంగా బ్రతకటం నేర్పించింది. ఆ కుమారుడు ఆ తల్లి ప్రకారం చెప్పిన ప్రకారం నడిచాడు. దేవుడు అతన్ని అంచెలంచెలుగా దీవించి ప్రపంచంలోని అగ్రగామి ఒక ఆటోమొబైల్ రంగంలో అతన్ని ఆశీర్వాదకరమైన స్థానముగా నిలబెట్టాడు. అదే దేవు ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ అని ఉంటుంది. దేని స్తోత్రం. ఈ రోజున నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు దరిద్రతలో, నువ్వు పేదరికములో, నువ్వు కష్టములో ఉన్నప్పటికీ కూడా నమ్మకంగా దేవుడి కొరకు బ్రతుకు. దేవుడు ఒక రోజున నిన్ను తగిన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఆయన ప్రపంచానికి అతన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చగలడు. ఆయన దేవుని స్తోత్రం. 113వ కీర్తన చూడండి 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకి లేవనెత్తేవాడు. ఈ మాట వాస్తవం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పెంట కుప్పల మీద నుండి ఆయన బేదలను పైకెత్తేవాడు. ఈ రోజున దేవుడు నెరవేరుస్తాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు ఆ విధంగానే బేదలను పెంట కుప్పల మీద మెతుకులు వేరిన స్థితి నుండి ఈ రోజున ప్రపంచానికి కుబేరుడిగా మార్చిన దేవుడు జుమ్ కిమ్ని నిన్ను కూడా మార్చగలడు. అయితే ఆ కుటుంబం దేవుడి మీద ఆధారపడినట్లుగా, నమ్మకంగా దీవించినట్లుగా నువ్వు కూడా దేవుడి విశ్వాసం ఉంచు. దేవుడి మీద ఆధారపడు. ఒక రోజున దేవుడు నీ పేదరికాన్ని, నీ కష్టాన్ని, నీ పరిస్థితిని చూసి దేవుడు నేను ఒక రోజున ఉన్నతమైన ప్రపంచానికి దీవెనకరంగా నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం నీ బిడ్డలు ఆ జుముకు మన యవనస్తుడు కరువులో ఏ విధమైనటువంటి నాయనా కష్టాలు గుండా వెళ్ళినా నీ మీద ఆనుకుని, నీ మీద ఆధారపడి బ్రతికి ఈ రోజున ప్రపంచానికి దీవెనకరంగా మారాడు. ఆ విధంగానే ప్రభు ఈ వాక్యమైన బిడ్డలు ఎవరైతే కరువులో, కష్టములో, పేదరికములో అలమటిస్తూ ఉన్నారో, అప్పులు అలమటిస్తున్నారు, వారిని ఆయన నీ మీద ఆధారపడుతున్నారు. వారి జీవితాలను కూడా ఒకరోజు మీరు హెచ్చించబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ వారి కష్టాల నుంచి, పేదరికం నుంచి విడిపించి ప్రభా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టమని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.